వాడికి వాకిల్ లేదు, వాడికి ఇది లేదు, వాడికి బండి లేదు, అర్థమవుతుందా? ఇలాగంటూ ఉంటారు. సో కాబట్టి నీకు ఇల్లు లేని సందర్భంలో ఇల్లు ఇచ్చి నీ తల పైకెత్తువాడు ఆయనే. ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగం ద్వారా నీ తల పైకెత్తువాడు ఆయనే. నీకు వివాహం జరిగించి నీ వివాహం ద్వారా నీ బంధువులందరిలో నీ తల పైకెత్తువాడు ఆయనే. నీకు సంతానం లేనప్పుడు నీకు సంతానాన్ని కలుగజేసి ఎవరైతే నీ నోటి మాటలతో అనేక నోటి మాటలు దూషించారో, నీ మీద నిందలేశారో, వాళ్ళందరి దగ్గర కూడా నీ తల పైకెత్తువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న బలహీనతను బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న రోగాన్ని బట్టి ఈ మనుషులు ఏమంటారని తెలుసా? ఇంకా ఈడు బతకదు, ఇంకా ఆమె బతకదు. చూసారా? ఇంక అనారోగ్యం వచ్చేసింది, చనిపోయే పరిస్థితి వచ్చేసింది అని ఇలాగ నేను ఎంతమంది అన్నా సరే వాళ్ళందరి ముందు నేను దేవుడు బ్రతికిచ్చి నీ తల వాళ్ళందరి ముందు పైకెత్తువాడు.